ప్రభుత్వం వచ్చినాక మనం పండుగ చేసుకుందామంటే కూడా పైసలు లేవు, పండుగలు చేసుకుందామన్నా పైసలు లేవు. కొంతమంది తాగేవాళ్ళు బంద్ చేసుకున్నారు, పైసలు లేవు. ఉన్నదంతా ఆ 7-8-10 మంది దోచేస్తున్నారు. ఒకటే పని, దోచుకోవాలి, ఇక్కడ కొన్ని దాపెట్టాలి, ఢిల్లీకి కొన్ని పంపించాలి. ఇదే కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు. సరే, ఇక మీకు అందరూ తెలుసు కేటీఆర్ గారు ఈ మధ్యలో చాలా అద్భుతంగా, అంటే అద్భుతం అంటే ఆవేశంతో పౌరుషంగా మాట్లాడుతుండే ఎక్కడ చూసినా కానీ. మన కార్యకర్తలు కూడా ఆ ఉత్సాహం ఉంది. ఎందుకంటే పార్టీని రక్షించి కార్యకర్తలను రక్షించుకొని ధైర్యంగా మాట్లాడాలని ముందుకెళ్తే ఇక కొంతమంది మాట్లాడేటోళ్ళు కాంగ్రెస్కు సపోర్ట్ చేసిన వాళ్ళు ఏమన్నా కేటీఆర్ గారు చాలా అహంకారంతో మాట్లాడుతాం. నాకు కూడా ఇద్దరు అడిగితే నేనన్నా నీ అయ్యని తిడి తూకుంటావా అన్న, నీ అయ్యని తిడి తూకుంటావురా అడిగినా నేను వానికే. నేనన్నా కేటీఆర్ గారు మా పార్టీ పక్కన పెట్టు, కేసీఆర్ వాళ్ళ నాయన కదా, మరి నీ నాయన తిడితో నువ్వు ఊకుంటావా అని అడిగిన. వాడు మూసుకున్నాడు. కాబట్టి ఏ తండ్రిని తిడితే ఏ కొడుకు ఊకుంటాడు ఈ దేశంలో? ఊకుంటామా? ఇంట్లోనే చింటి పక్కనే చిన్న పంచాయతీ అయితే మన పూర్వలు పోయి కొట్లాడితే మనోది తప్పున వాంతో కొట్లాడతాం మనం, అవునా లేదా? కాబట్టి ఇవన్నీ మాకు కూడా ఏంటంటే అనుభవాలు. అధికారం లేకపోతే ఎన్ని అనుభవాలు ఉంటాయో అన్ని అనుభవాలను కూడా మనం చూస్తున్నటువంటి సందర్భం. కాబట్టి మీ అందరికీ నేను కోరేది ఒకటే, మరి ఈ యొక్క మెంబర్షిప్ కార్యక్రమం, ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు కేటీఆర్ గారు వారి ప్రసంగం తర్వాత మీకు వివరిస్తారు. తప్పకుండా దాన్ని ఫాలో కండి. ఫాలో కావడం మూలాన ఎవరి ఓటు కూడా తొలగిపోదు ఒకటి. రెండోది, మెంబర్షిప్ మాత్రం మీ అందరికీ చెప్తున్నా, ప్రతి డివిజన్లో పాదయాత్ర చేసినట్టు పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ఇంటింటికి వెళ్ళాలి మెంబర్షిప్ కార్యక్రమం. మీరు మెంబర్షిప్ ఏ ఇంటికి పోయినా కళ్ళు మూసుకొని వాళ్ళు మెంబర్లు అవుతారు మనకు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అంటే అభిమానం, కేసీఆర్ గారు అంటే అభిమానం. తప్పకుండా వాళ్ళు మెంబర్షిప్, ఆ మెంబర్షిప్తో పాటు అది యాప్ డౌన్లోడ్ చేసేటప్పుడు వాళ్ళతో ముచ్చట పెట్టేటప్పుడు, ఏమ్మా నీకు మొన్న బిడ్డ పెళ్లి చేసినావు బంగారం వచ్చిందంట కదా, ఎవరు చెప్పి చెప్పుతో కొడతా అని అంటది. అది ఎలక్షన్ల వరకు మనకు ఉపయోగపడుతుంది. మనం గుర్తు చేయలేదనుకో మర్చిపోతారు. అదేవిధంగా మా ముస్లిం సోదరులను అడుగుతున్నా, हमारे भाइयों से गुजारिश है, तोहफा दिया रमजान का तोहफा, परसों में एक बार दिए शायद. अभी इमाम मौसम के लिए कौन देखे? मगर आप लोग पार्लियामेंट इलेक्शन आते दिल्ली से, वो मुस्लिम लीग वाले बोले वो मोटे को डालो छोटे को डालो, बोलो तो वोट डाल रहे, काय को डाल रहे? केसीआर साहब कुछ नहीं करे, आपको कुछ नहीं करे, फिर कैसा? वो दिल्ली से, उसको क्या मालूम दिल्ली में रहने वाले को? आप रसूलपुरा में रहते, इंदिरा नगर में रहते, वहां पर ना आपको काम करे सो वाले सायना साहब मिलते थे, नहीं वो दिल्ली से आए सो वाला मिलता था. इसलिए आप लोगों से गुजारिश है, ये सब बोलो. हकीकत क्या है? हकीकत के हिसाब में आप लोग काम करिए. आपके लिए जो सहारा दिए उनके लिए काम करिए. जो पार्टी आपके साथ है उनके लिए काम करिए. कोई हुकूमत आपके लिए साथ है, वो हुकूमत के लिए कैसे? केसीआर साहब क्या बोले थे गंगा जमुना तहजीब के बोल के? अभी देखे ना सारे हिंदुस्तान में उर्दू बात करने वाले चीफ मिनिस्टर को देखे कभी भी? केसीआर को देखे ना, पक्का है ना?